యు ఆర్ నాట్ జస్ట్ ఏ ప్లేయర్ బ్రో, యు ఆర్ ద గేమ్ చేంజర్. బ్రో, ఈ సొసైటీలో మరీ అమాయకంగా ఉంటే, మంచోడులా ఉంటే ఈజీగా వాడుకొని వదిలేస్తున్నారు కదా, దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అసలు ఈ కాలంలో కింగ్ అవ్వాలంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? పీపుల్ సైకాలజీని నువ్వు అర్థం చేసుకోవాలి. దీన్నే గేమ్ థియరీలో ఆసిమెట్రిక్ ఇన్ఫర్మేషన్ స్ట్రాటజీ అంటారు. అంటే నీ శత్రువుకి లేదా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ గురించి ఏమీ తెలియకూడదు, కానీ వాళ్ళ ప్రతి మూవ్ నీకు ముందే ప్రెడిక్టబుల్గా ఉండాలి. అంటే ఎలా? కొంచెం ప్రాక్టికల్గా చెప్పు. ఫస్ట్ నువ్వు మార్కెట్లో నీ మీద ఉన్న అభిప్రాయ విలువని పెంచుకోవాలి. నువ్వు అందరికీ ఎప్పుడు ఫ్రీగా అవైలబుల్గా ఉంటే వాళ్ళు నిన్ను వస్తువు అనుకుంటారు. అదే నువ్వు ఒక ప్రీమియం రిసోర్స్లా అనిపిస్తే నిన్ను గౌరవిస్తారు. నువ్వు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, అబ్జర్వేషన్ ఎవ్రీథింగ్. కానీ ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఉండు. నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు మైక్రో లెవెల్లో క్లియర్గా తెలియాలి, కానీ బయటికి మాత్రం నువ్వు ఒక బ్లాంక్ పేజ్లా కనిపించాలి. దీన్నే స్ట్రాటజిక్ ఇగ్నోరెన్స్ అంటారు. కానీ మన కళ్ళ ముందే మనతో మైండ్ గేమ్స్ ఆడుతుంటే చూస్తూ ఎలా సైలెంట్గా ఉంటాం బ్రో? ఇక్కడే ఉంది అసలైన కిక్. వాడు నీతో గేమ్ ఆడుతున్నప్పుడు వీడికి నేనేం చేస్తున్నానో అర్థం కావట్లేదు అని వాడు ఓవర్ కాన్ఫిడెంట్ లోకి వెళ్ళిపోవాలి. అది వాడికి నువ్వు ఇచ్చే సైకాలజికల్ ట్రాప్. వాడు నిన్ను మోసం చేస్తున్నాను అనుకుంటూ డార్క్ లో ఉంటాడు, కానీ నీకు వాడి మైండ్ లో నడుస్తున్న A to Z అల్గోరిథం తెలిసిపోవాలి. వాడి నెక్స్ట్ మూవ్ ఏంటో నీకు ముందే తెలిసినప్పుడు యు ఆర్ నాట్ జస్ట్ ఏ ప్లేయర్ బ్రో, యు ఆర్ ద గేమ్ చేంజర్.